ఈ కింగ్ ప్రాపర్టీకి సంబంధించి ప్రూఫ్ ఏంటంటే మనకి ఇచ్చిందండి ఇంటిగ్రల్ a to b fx dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్, ఇక్కడ చూడండి a to b లిమిట్స్ ఏం చేంజ్ అవ్వట్లా, ఇక్కడ మాత్రం a ప్లస్ b మైనస్ ఎక్స్ పెట్టి చేయమన్నాడు. ఓకేనా. సో దీని ప్రూఫ్కి LHS ఈజ్ ఈక్వల్ టు a to b fx dx. మనకేం కావాలి, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో a ప్లస్ బి మైనస్ ఎక్స్ కావాలి అంతేగా. అంటే పుట్ మనం ఏం చేయాలి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి మైనస్ టీ పెట్టండి. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది dx, ఇది మొత్తం a ప్లస్ బి కాన్స్టెంట్ కాబట్టి ఇది ఏమవుతుంది 0 అయిపోతుంది, మైనస్ dt అవుతుంది. ఓకేనా. అలాగే మనకు టీలో కన్వర్ట్ చేసినప్పుడు ఎక్స్ a ప్లస్ బి చేసినప్పుడు లిమిట్స్ని కూడా మనం చేంజ్ చేయాలిగా. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, అప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పెట్టామనుకోండి, ఏ మైనస్ ఏ 0 అయిపోతుంది. అప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది బి అయిపోతుంది, టీ ఈజ్ ఈక్వల్ టు బి. టీ ఈజ్ ఈక్వల్ టు బి వాల్యూ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి పెట్టామనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి పెడితే టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి పెడితే బి రెండు క్యాన్సిల్ అయిపోతాయి, మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అవుతుంది, అప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఓకేనా. సో ఈ ఇంటిగ్రల్ ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అవుతుందో చూడండి. ఇది ఇంటిగ్రల్ లోవర్ లిమిట్ మనకి ఏమొచ్చింది, లోవర్ లిమిట్ ఏ పెడితే మనకి బి వచ్చింది, ఇది బి ఇది ఏ, అండ్ ఎఫ్ ఆఫ్ ఏబి ఏ ప్లస్ బి మైనస్ టీ పెట్టాం, ఏ ప్లస్ బి మైనస్ టీ, డిటి ఎంత వచ్చింది మనకి, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ డిటి. సో మైనస్ని బయట తీసుకొచ్చేద్దాం, ఇది డిటి పడి. ఓకే. ఇప్పుడు ఇది ఏమవుతుంది మైనస్, దీన్ని లిమిట్స్ని ఇంటర్చేంజ్ చేస్తే ఒక ఏమవుతుంది, ఒక ఏ ఒక మైనస్ బయటకు వస్తుంది కాబట్టి ఇది ఏ టు బి, ఇక్కడ ఆల్రెడీ ఒక మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ టీ డిటి. ఇప్పుడు వేరియబుల్ వల్ల మనకి వేరియబుల్ చేంజ్ అవ్వడం వల్ల ఇంటిగ్రేషన్ ఏం చేంజ్ అవ్వదు కదా. బై ఫస్ట్ ప్రాపర్టీ మనం ఏం చేయొచ్చు, ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఇక్కడ వేరియబుల్ ఇది టీ కాబట్టి మైనస్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ మార్చంటే ఇక్కడ కూడా డిఎక్స్ మార్చాలి, ఇది దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ హెన్స్ ప్రూవ్డ్. ఈ విధంగా మనం సింపుల్ వేలో మనం దీన్ని ప్రూవ్ చేసి చూపించవచ్చు. దిస్ ఈజ్ ద ప్రూఫ్ ఫర్ ది ఫిఫ్త్ ప్రాపర్టీ. ఓకే, ఫిఫ్త్ ప్రాపర్టీ ఒక ఎగ్జాంపుల్ కూడా చేద్దాం. దీంట్లో చాలా సింపుల్ ఎగ్జాంపుల్ కూడా చేయొచ్చు. దట్ ఈస్ ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ 1లో మనకి ఏమి ఇచ్చాడు, ఇంటిగ్రల్ π/6 to π/6 5π/6 sin cube x cos to the power of 5x. ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇది ఏ ఇది బి అనుకున్నాం అనుకోండి, అంతేనా. దీన్ని ఎలా రాయొచ్చు మనం సొల్యూషన్లో, π/6 5π/6 5/6 5π/6 5π/6 5/6 రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 6 ఎల్సిఎం 6π, ఏదవుతుంది π అవుతుంది, అంతేనా. సో ఈ రెండింటిని ఇంటిగ్రల్ ఏ టు బి సైన్ క్యూబ్ ఎక్స్ కింగ్ ఫామ్లో యూజ్ చేయాలనుకుంటున్నాం మనం. కాస్ట్ ఆఫ్ ద డైరెక్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, ఏ టు బి అంటే 5π/6 5π/6ని ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ కింద రాయొచ్చు కదా. ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ అంటే సైన్ క్యూబ్ ఎక్స్ బదులుగా ఏం పెట్టాలి, ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్, ఏ ప్లస్ బిని యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది π, అంటే π - x కాస్ క్యూబ్ π - x dx కింద రాయొచ్చు. π - x అంటే సెకండ్ క్వాడ్రంట్లో యాంగిల్, π - సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ కాబట్టి ఇది π/6 ఇది 5π/6.
సైన్ పాజిటివ్ కాబట్టి ఇదేమవుతుంది సైన్ క్యూబ్ ఎక్స్ అవుతుంది. ఇదేమవుతుంది ఇది కాస్ సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్ అండ్ మనకి పవర్ కూడా ఆడ్ ఉంది కాబట్టి ఇదేమవుతుంది మైనస్ కాస్ టు ద పవర్ ఆఫ్ 5x అవుతుంది. అంటే ఇక్కడ మైనస్ కాస్ టు ద పవర్ ఆఫ్ 5x dx అవుతుంది. అదేనా ఇది ఐ అనుకుంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనం రెండింటిని ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఇది 2 అనుకోండి. యాడింగ్ 1 and 2 యాడింగ్ 1 and 2 ఐని యాడ్ చేస్తే ఏమవుతుంది 2i. ఇదేమవుతుంది π/6 5π/6 sin cube x cos to the power of 5x dx ప్లస్ ఇదేమవుతుంది మైనస్ ఆఫ్ π/6 5π/6. ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం, ఇది ప్లస్ ఇది. ఇక్కడ మైనస్ వచ్చింది కదా బ్రాకెట్లో మైనస్ ఆఫ్ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ టు ద పవర్ ఆఫ్ 5x dx. ఈ రెండు సేమ్ లిమిట్స్ కాబట్టి ఒకే ఇంటిగ్రల్లో తీసుకొచ్చేచ్చుగా. ఒకే ఇంటిగ్రల్లో తీసుకొచ్చేస్తే లిమిట్స్లోకి తీసుకొచ్చేస్తే π/6 5π/6 సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ టు ద పవర్ ఆఫ్ 5x మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ టు ద పవర్ ఆఫ్ 5x dx. ఇది ఎంత అవుతుంది వాల్యూ 0. ఇది ద ఆన్సర్. 2i ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. i ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 0. దిస్ ఈజ్ ద ఆన్సర్. దీన్ని సింపుల్గా మనకి మైనస్ వచ్చిందంటే రెండు ఫంక్షన్స్ని యాడ్ చేసి లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ అనుకున్నాం, దాని రెండింటిని యాడ్ చేసి మనం చేయొచ్చు. ఓకేనా. ఎగ్జాంపుల్ నెంబర్ 1 అనుకోండి. ఎగ్జాంపుల్ నెంబర్ 2 తీసుకుంటే ఎగ్జాంపుల్ నెంబర్ 2లో మనకి ఏమి ఇచ్చాడంటే π/3 to 5/6 π/3 నుంచి 5/6 రూట్ tan x by రూట్ tan x ప్లస్ రూట్ cot x dx. ఇది చూడంగానే మనకి a to b ప్రాపర్టీ కింగ్ ప్రాపర్టీ యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి π/6 ప్లస్ π/6 ఎంత అవుతుంది π/3 ప్లస్ π/6 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది π/2 అవుతుందిగా. చేసి చూసుకోండి ఒకసారి. అంటే tan 90 మైనస్ θ, tan 90 మైనస్ ఫస్ట్ క్వాడ్రంట్ పాజిటివ్ ఉంటుంది. tan దేంట్లో కన్వర్ట్ అవుతుంది 90 మైనస్ θ కాబట్టి కాట్లో కన్వర్ట్ అవుతుంది. ఇది కాట్లో కన్వర్ట్ అవుతుంది, tan కాట్లో, ఇది కూడా కాట్లో కన్వర్ట్ అవుతుంది, మళ్ళీ కాట్ ట్యాన్లో కన్వర్ట్ అవుతుంది. ఈ విధంగా మనం చూడంగానే బై ది అబ్జర్వేషన్ వాట్ వీ కెన్ సే, మనం చూడంగానే ఇది ఏ టు బి ఫార్ములా మనం అప్లై చేస్తే అంటే a+b - x ఫార్ములా అంటే దాని ప్రాపర్టీ, దట్ మీన్స్ అది కింగ్ ప్రాపర్టీ అని చెప్పి అనుకుంటున్నాం కదా. ఆ కింగ్ ప్రాపర్టీని యూజ్ చేస్తే మనకి ఈ రూట్ tan x ఆటోమేటిక్గా రూట్ cot x అవుతుంది, ఈ రూట్ tan x cot x అవుతుంది, రూట్ cot x tan x అవుతుంది. అంటే డినామినేటర్ విల్ బి ద సేమ్. అండ్ ఈ రెండు ఫంక్షన్స్ని మనం యాడ్ చేస్తే న్యూమరేటర్ డినామినేటర్ రెండు సేమ్ వచ్చేస్తాయి. 2-3 స్టెప్స్ మనం ముందునే ఆలోచించాలి. అంటే బై ప్రాక్టీస్ అది వస్తుందనుకోండి, అది మనం ఒకసారి జాగ్రత్తగా ఇప్పుడు మనం చూస్తే మనం దీన్ని లెట్ i ఈజ్ ఈక్వల్ టు π/3 π/6 రూట్ tan x బై రూట్ tan x ప్లస్ రూట్ cot x dx i అనుకున్నాం. దీన్ని a to b కింగ్ ప్రాపర్టీ యూజ్ చేస్తే కింగ్ ప్రాపర్టీ ఏంటి a to b fx dx ఈజ్ ఈక్వల్ టు a to b f ఆఫ్ a ప్లస్ b మైనస్ x. a to b ఈ లిమిట్స్ ఏం చేంజ్ అవ్వగా π/3 π/6 f ఆఫ్ x f ఆఫ్ a ప్లస్ b మైనస్ x. అంటే a ప్లస్ b మనకి ఎంత వచ్చింది π/2 కాబట్టి ఇది ఏమవుతుంది
tan of pi by 2 minus x by tan of pi by 2 minus x plus cot of pi by 2 minus x dx. 90 minus theta nothing, 90 minus x pi by 2 minus x అంటే నథింగ్ బట్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో tan పాజిటివ్ ఉంటుంది. అండ్ దీని ట్రిగనోమెట్రీలో డిస్కస్ చేస్తాం. 90 మైనస్ థీటా అంటే tan కాట్లోకి కాట్ ట్యాన్లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇది ఏమవుతుంది 0 to pi by 3, ఇది pi by 6 ఏమవుతుంది, ఇది tan కాట్లోకి అంటే ఇది cot x, tan మళ్ళీ కాట్లోకి cot x ప్లస్ రూట్ tan x dx అవుతుంది. అర్థమవుతుందా? ఇది నథింగ్ బట్ అయ్యే కదా, ఇది అయ్యే, ఇది 2 అనుకోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. యాడింగ్ 1 and 2, యాడింగ్ 1 and 2 ఏమవుతుంది, 1 అని 2ని యాడ్ చేస్తే i ప్లస్ ఐ, లెఫ్ట్లో ఏమవుతుంది i ప్లస్ ఐ 2i అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది pi by 3 pi by 6 రూట్ tan x by రూట్ tan x ప్లస్ రూట్ cot x dx ప్లస్ pi by 3 2 pi by 6 రూట్ ఇది cot x by రూట్ cot x ప్లస్ రూట్ tan x dx. రూట్ tan x ప్లస్ రూట్ tan x రెండింటిని యాడ్ చేసేయచ్చుగా. ఈ రెండింటిని ఒకే రెండు లిమిట్స్ సేమ్ కాబట్టి రెండింటిని ఒకే లిమిట్లోకి తీసుకొచ్చారండి. pi by 3 pi by 6 రూట్ tan x ప్లస్ రూట్ tan x, రూట్ tan x ప్లస్ రూట్ cot x డినామినేటర్ సేమ్ కాబట్టి ఎల్సిఎం చేస్తే రూట్ tan x ప్లస్ రూట్ cot x, ఇది కూడా tan x ప్లస్ రూట్ cot x, రూట్ tan x ప్లస్ రూట్ cot x, ఇది dx. రూట్ tan x ప్లస్ రూట్ ఎంత 1 టైం, 1కి ఇంటిగ్రేషన్ ఎంత x. సో x pi by 3 to pi by 6, అప్పర్ లిమిట్ పెడితే pi by 6 మైనస్ pi by 3 ఎంత అవుతుంది, ఇది pi by 3 మైనస్ pi by 6 ఎల్సిఎం అయితే pi మైనస్ 2pi, ఇది నథింగ్ బట్ మైనస్ pi by 6. ఇది 2i ఈక్వల్ టు, అప్పుడు i ఈక్వల్ టు ఎంత అవుతుంది మైనస్ 12 వస్తుంది, కిందకు వచ్చేస్తే ఏమవుతుంది మైనస్ pi by 12. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈ విధంగా కింగ్ ప్రాపర్టీని యూజ్ చేసి మనం చాలా ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఓకేనా, దిస్ ఈజ్ ద సెకండ్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఈ ప్రాపర్టీ అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా. ఐ హోప్ ఇట్ షుడ్ బి క్లియర్ టు యూ. ఓకేనా, దిస్ ఈజ్ ద ఫిఫ్త్ ప్రాపర్టీ.